ఉత్తరాంధ్ర రాజకీయాలను ప్రభావితం చేసే శ్రీకాకుళం వైసీపీలో ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలు పతాక స్థాయికి చేరాయి. పార్టీని ఏకపక్షంగా శాసిస్తున్న ఒకే కుటుంబంపై తిరుగుబాటు మొదలైనట్టు తెలుస్తోంది. జిల్లాలో ధర్మన సోదరుల ఆధిపత్యం, ముఖ్యంగా జిల్లా అధ్యక్షుడు ధర్మన కృష్ణదాస్ వ్యవహార శైలి వల్లే వైసీపీ గత ఎన్నికల్లో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయిందని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు. అందుకే ఆయన్ను జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలనే డిమాండ్ను తెర మీదకు తీసుకొస్తున్నారట. ఇంతకీ ఆయన ఏం చేశాడు? శ్రీకాకుళం వైసీపీలో సంక్షోభం. పతాక స్థాయికి అంతర్గత కుమ్ములాటలు. ధర్మాన కుటుంబంపై తిరుగుబాటు. శ్రీకాకుళంలో వైసీపీ అంటే ధర్మాన ఫ్యామిలీ అంటే వైసీపీ అనేది జగమెరిగిన సత్యం. ధర్మాన సోదరుల సహకారం లేకుండా ఎవరికీ టికెట్ రాదు. టికెట్ వచ్చినా కార్యకర్తల మద్దతు పెద్దగా ఉండదు. అప్పటి కాంగ్రెస్ లో అయినా ఇప్పటి వైసీపీలో అయితే ధర్మాన కుటుంబానికే పెద్దపీట. అయితే ఇప్పుడు సీన్ మారుతోందని సిక్కోలు పొలిటికల్ సర్కిల్స్ టాక్. ఆ ఫ్యామిలీ కబంధ హస్తాల నుంచి పార్టీ బయటకొస్తే మళ్లీ జిల్లాలో వైసీపీ రెపరెపలాడుతుందని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నాయి. గత ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ ఖాతా కూడా తెరవలేదు. ఒక సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ మిగిలిన వారిని పక్కన పెట్టడమే దీనికి కారణమని పొలిటికల్ పండితులు విశ్లేషిస్తున్నారు. అలాంటి బాధిత జాబితాలో దువ్వాడ శ్రీనివాస్ ఇంతవరకు ఉండగా ఇప్పుడు తమ్మినేని సీతారాం కూడా చేరిపోయారని ప్రచారం నడుస్తోంది. ఇటీవల జగన్ నర్సీపట్నం పర్యటనకు వెళ్లినప్పుడు ప్రతి జిల్లా నుంచి పార్టీ నేతలు తరలి వెళ్లారు. అందరిలాగే తమ్మినేని సీతారాం వెళ్లినప్పటికీ ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. శ్రీకాకుళం నుంచి జగన్ పర్యటనకు వెళుతున్న వారి జాబితాలో జిల్లా పార్టీ సీతారాం పేరు చేర్చలేదని సమాచారం. అందుకే పోలీసులు ఆయన్ను అడ్డుకున్నారని టాక్. తమ్మినేనిని పార్టీలో బలహీనపరిచేందుకే జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ ఆయన పేరు చేర్చలేదని ఫ్యాన్ పార్టీలో ఓ వర్గం పెదవి విరుస్తోంది. నిజంగానే తమ్మినేనిని సైడ్ చేయటం వెనకాల కృష్ణదాస్ పాత్ర ఉందా? ఏదైనా పొరపాటు జరిగిందా తెలియదు కానీ అన్ని వేళ్లు ఆయన వైపే చూపిస్తున్నాయి. గత ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ ఘోర వైఫల్యానికి కృష్ణదాస్ కుమారుడు కృష్ణ చైతన్య తీరే కారణమని విమర్శలు వినిపించాయి. కృష్ణదాస్ మంత్రిగా ఉన్నప్పుడు కృష్ణ చైతన్య అన్ని తానే చూసుకునేవాడు. అప్పట్లో ఆయన జిల్లా ఎమ్మెల్యేల ఫోన్లు కూడా లిఫ్ట్ చేసేవాడు కాదని ఆరోపణలున్నాయి. ఆ వ్యవహార శైలితోనే చాలా మంది పార్టీ శ్రేణులు ఎన్నికల సమయంలో కినుకు వహించారని ప్రచారం. గత ఎన్నికల్లో జరగాల్సిన నష్టం జరిగినా ఇప్పటికైనా ధర్మాన ఫ్యామిలీలో మార్పు రావటం లేదని వైసీపీ ద్వితీయ శ్రేణి నేతలు మదనపడుతున్నారు. ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ ఇద్దరు వారి కుమారుల రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచిస్తున్నారే తప్ప పార్టీ ఫ్యూచర్ ని పట్టించుకోవటం లేదని ఆరోపణలు జోరుగా వస్తున్నాయి. జిల్లా అధ్యక్షుడిగా కృష్ణదాస్ స్థానంలో మరొకరికి అవకాశం కల్పించకపోతే వైసీపీని శ్రీకాకుళంలో మర్చిపోవటమే మంచిదని టాక్ నడుస్తోంది. ఓవరాల్ గా శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న ధర్మాన కృష్ణదాస్ పై స్థానిక నేతలే గరంగా ఉన్నారన్నమాట. అందులో భాగంగానే జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి ఆయన్ను సైడ్ చేయాలనే స్కెచ్లు వేస్తున్నారట.